నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో మనము ఏదైతే ఖమ్మం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కల్లూరు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత మండలంలో మనం ఉన్నాము. అసలు ఎలా జరుగుతుంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం సార్, ఈ మార్కెట్ మీదేనా సార్? ఓకే సార్. ఎట్లా ఉన్నారు రైతులు ఈ 5 నెలల? రైతులు ఇప్పుడు పరిస్థితి వర్షాలు లేవు, సాగర్ కాలం నీళ్లు లేనందువల్ల ఈ మామిడి రైతులు బాగా దెబ్బతిన్నారు. సెకండ్ క్రాప్ కూడా వేయలేకపోయారు. మరి దాని ప్రకృతి విధి వల్ల జరిగింది అనాలా, అది గవర్నమెంట్ మీద అనాలా, అది రైతులు ఏమి దాన్ని తప్పుపట్టలేరు. అయితే ఇప్పుడు ఎట్లా ఉందన్న తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చినప్పుడు 10 ఏళ్ళు ఉన్నది, 9.5 ఏళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? మరి 6 నెలలు కూడా కాలేదు కదా, మనం అప్పుడే ఏం చెప్తాం. అది వాస్తవమే. సరే, 6 నెలలు కూడా కాలేదు, అది వాస్తవమే. సరే, ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చారు 6 గ్యారంటీలు. ఎట్లా అనిపిస్తుంది 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు అన్ని సక్సెస్ చేయలేరు అనిపిస్తుంది. ఆల్రెడీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి చేస్తున్నారు. లేడీస్కి బస్సు ఫ్రీ అన్నారు. ఎట్లుంది బస్ ఫ్రీ? అది అంతా గందరగోళంగానే ఉన్నది. అది 2 తులం బంగారం అది జరిగేది కాదు. అది జరిగేది కాదు. అయితేదాని ఆయన చెప్తున్నాడు. జరిగేది ఏమో మండల నాయకుడే మంత్రి అయిపోయాడు. పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఏమైనా ఇస్తారో చూడాలి మరి. అంతేనా? తర్వాత ఫ్రీ కరెంటు కొంతవరకే, 0 బిల్లు కొంతవరకు వస్తున్నాయి అన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో మొత్తం బిల్లు వేసేస్తున్నారు. అది కూడా అయిపోయింది. 2500 అసలు అడ్రస్ లేదు. మరి వాళ్ళు ఇస్తామంటారు అంటున్నారు. మరి ఇచ్చినప్పుడు 6,000 అట మిగులుతానే ఫ్రీ బస్సులో ప్రతి మహిళకి 6,000 మిగులుతానే అంటాడు రేవంత్ రెడ్డి. ఏ లెక్కన ఏమో మరి ఆయన చెప్తుండు కదా, ఏ లెక్కన మిగులుతానే అంటే మరి డైలీ ట్రావెలింగ్ చేసేవాళ్ళకి మిగులుతాయి. మరి ఆ వ్యవసాయ కూలీలకి వాళ్ళకి ఉపయోగం ఉంది. చాలా ఉపయోగం ఉంటుంది కదా. సరే, అదే డైలీ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఖమ్మంలో ఉంటూ కల్లూరు వచ్చి జాబ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి మిగులుతాయి. మరి అది అంతేనా? అంతే. మరి వాళ్ళకే అది మొత్తానికి ఎట్లున్నది? ఏమైనా డిఫరెంట్ అవపడుతుందా? డిఫరెంట్ అంటే ఎప్పుడైనా సరే రైతు వాళ్ళకి అవసరాలు ఈ ఫంక్షన్లు వాటికి తిరుగుతారు తప్ప దాని గురించి రైతు వారికి లేబర్కి ఏమి ఉపయోగం ఉండదు. రైతు బంధు ఏది ఇవ్వలేదుగా. ఇవ్వలేదని మీరు అంటారు. కోమటిరేమో ఇవ్వలేదంటే చెప్తూకూడదు అనే స్థితి ఉన్నది. రాజకీయ నాయకులు అంతే చెప్తారు. మరి అంతేనా? అంతే చెప్తారు.